ఈ ప్రపంచంలో హైపర్సానిక్ ఆయుధాలు కలిగిన దేశాలు అంటే ఇమీడియట్గా రష్యా, చైనా, అమెరికా ఇంకా కూడా పరిశోధనలు చేస్తున్నారు హైపర్సానిక్ మిజైల్స్ తయారు చేయడానికి. సో మరి భారత్ పరిస్థితి ఏంటండి ఫ్రెండ్స్? ఇవాళ మనము మోడర్న్ వార్ఫేర్ గురించి మాట్లాడుతున్నాం. అంటే యుద్ధాలు లిటరల్గా జరుగుతున్నాయండి. మరి రేపు భారత్ యొక్క పరిస్థితి ఏమిటి? ఇప్పుడు చూడండి, మీకు మలాకా స్ట్రైట్ వద్ద ఇండోనేషియాతో అమెరికా వాడి ఒప్పందం. అంటే భారత్ను, చైనాను కట్టడి చేయడమే డొనాల్డ్ ట్రంప్ యొక్క మెయిన్ టార్గెట్గా కనిపిస్తుంది. మనము ఆర్థికంగా ఎదగకూడదు. సో దానికి మెయిన్ ఏంటి? ఆయిల్ క్రైసిస్ తీసుకురావాలి. అలాగే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ మలాకా అన్నారు అనుకోండి, మీకు దగ్గర 60% భారత్ యొక్క ట్రేడింగ్ అంటే మన కార్గో షిప్స్ ఇటువైపే వెళతాయి. ఇక చైనా అన్నారు అనుకోండి, 80% పైగా ఇదే రూట్, ట్రేడ్ రూట్. సో ఇక్కడ మనల్ని ఇబ్బంది పెడితే అమెరికా చాలా విధాలుగా లాభపడుతుంది అని వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. సరే, ఇదంతా ఓకేనండి. కానీ ఇప్పుడు మీరు హైపర్సానిక్ మిజైల్స్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు రష్యా వాళ్ళైతే యుక్రెయిన్ యుద్ధంలో చేసి చూపించారు, మా వద్ద ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఒక్కసారి వీటిని వాడిన తరువాత ఎవరూ ఆపలేరు. మేము ఏ దేశం మీద దీన్ని వాడుతున్నామో మీ రేడార్ సిస్టము అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి పని చేయవు. రష్యా వాళ్ళు చేసి చూపించారండి. ఇక చైనా వాడు ఉంది అంటున్నాడు, నా దగ్గర హైపర్సానిక్ మిజైల్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు, కానీ ఇంకా ప్రూవ్ చేయలేదు. మరి భారత్ వద్ద మనము మాట్లాడుతున్న ఫేమస్ బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్స్. కానీ ఇది కాదండి విషయం. మనము ఒక అద్భుతాన్ని సృష్టించాం. మోడర్న్ వార్ఫేర్లో భారత్ చేసిన ఈ పని వేరే ఎవరు చెయ్యలేదు. ఏంటండి? ఇంతంత అగ్రరాజ్యాలు, సూపర్ పవర్స్ వాళ్ళు చెయ్యలేనిది మీరు ఏం సాధించారు? డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ హైపర్సానిక్ మిజైల్స్ అని నేను మాట్లాడుతున్నాను చూసారా, ఈ మిజైల్స్ మీ మీదకి వస్తే హైపోథెటికలీ స్పీకింగ్ మీ మీద ఎవరో వాడారు, చైనానే వాడింది. అప్పుడు దీనిని ఆపడము ఎవరి తరము కాదు అని అంటున్నారు కదా. ఇప్పుడు బ్రహ్మాస్త్రం మీ మీద వాడారు అనుకోండి, ఎవరు ఆపగలరు? అలాంటిదే మా వద్ద ఉండే హైపర్సానిక్ మిజైల్స్ అని వాళ్ళు అంటున్నారు కదా. ఒకవేళ వాళ్ళు వాడారు అనుకోండి, ఈరోజు మన వద్ద ఒక టెక్నాలజీ అండి, 1500 కిలోమీటర్ల దూరము ప్రయాణించగలిగే ఒక హైపర్సానిక్ మిజైల్ మీద పరీక్ష చేసి వీళ్ళు ఏమంటున్నారంటే, అంత దూరం నుంచి ఎవరైనా శత్రువులు మీ మీద ఇలాంటి అస్త్రాలను వాడితే ఆపగలిగే టెక్నాలజీ మనము తయారు చేస్తున్నాము. ఆపడం అంటే మీరు వాడగలరు, అట్ ది సేమ్ టైం ఆ హైపర్సానిక్ మిజైల్స్ను ఆపగలరు. ఎలా కుదురుతుందండి? రష్యా వద్ద ఇలాంటి పరిజ్ఞానము లేదు, చైనా నో, అమెరికా వద్ద కూడా ఇట్లాంటి అస్త్రాలు లేవు. భారత్ మాత్రమే త్వరలోనే ఇలాంటి ఒక అద్భుతాన్ని చేసి చూపించబోతుంది. పరీక్షలు ఆల్రెడీ సిద్ధమయ్యాయి అంటే నమ్ముతారా? ప్రపంచము నమ్మడం లేదు. కానీ అలాంటి ఒక టెక్నాలజీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఎలా కుదురుతుందండి? ఇప్పుడు హైపర్సానిక్ మిజైల్ అంటే ఏంటండి? ఇప్పుడు మీరు సూపర్ సానిక్ వినే ఉంటారు. సూపర్ సానిక్ అంటే ఏంటి? మీకు 1 మ్యాక్ స్పీడ్కి పైన, అంతే మ్యాక్స్ స్పీడ్ అంటాం కదా, అంటే ధ్వని వేగం. అదే ఈ ధ్వని వేగము 5 మ్యాక్ స్పీడ్ దాటింది అనుకోండి, అప్పుడు అదే హైపర్సానిక్ అవుతుంది. సో ఇప్పుడు మన వద్ద LRASHM అని అంటారు. ఎవరైనా విద్యార్థులు ఉంటే ఒక్కసారి ఫుల్ ఫామ్ చూడండి, చూసి ఈ మిజైల్ యొక్క ప్రత్యేకత ఏమిటో చెప్పండి. మ్యాక్ 10 గురించి మనం మాట్లాడుతున్నామండి. హైపర్సానిక్ మిజైల్స్లో మ్యాక్ 10 అంటే దీని వేగం చూడండి, ఎవ్వరూ ఆపలేరు. దీని మీద DRDO ఆల్రెడీ పరిశోధనలు చేసేసారు. సో ఇది ఫస్ట్ లెవెల్. ఇక సెకండ్ లెవెల్లో మీరు చూసారనుకోండి, ప్రాజెక్ట్ విష్ణు అని మనం మాట్లాడతాం. అంటే ప్రాజెక్ట్ విష్ణువులో మనము వాడుతున్న హైపర్సానిక్ మిజైల్స్ 8 మ్యాక్ స్పీడ్ ప్లస్ అండి. అట్ ది సేమ్ టైం ఇది ఒక స్టెల్త్ ఫీచర్స్ కలిగింది. అంటే శత్రువు యొక్క రాడార్లో ఎక్కడా కూడా ఇది చిక్కదండి. స్టెల్త్ ఫీచర్ ఉండే ఒక టెక్నాలజీ ప్రాజెక్ట్ విష్ణు అని మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మన వద్ద సుదర్శన చక్రము ఉంది.
ఇక థర్డ్ లెవెల్కి వచ్చారనుకోండి, బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్స్ రష్యా వాళ్ళతో కలిసి మనము తయారు చేస్తున్నాం. సో ఇలాగ భారత్ మోడర్న్ వార్ఫేర్ అన్నప్పుడు హైపర్సానిక్ లెవెల్లో మనం వర్క్ చేస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ని మన శత్రువు అని మనం అనుకోమండి, చైనానే. ఒకవేళ ఏమైనా జరిగితే అమెరికా వాడు మన మీద యుద్ధము చెయ్యాలి అనుకుంటే వాడికి మించిన అస్త్రాలు మన దగ్గర ఉండాలి. ఇది మన ఆలోచన. అంటే ఒక్క రష్యా మాత్రమే భారత్ను ఎదిరించగలదు, వేరే ఎవరూ కూడా మన జోలికి రాకూడదు. అలాంటి లెవెల్లో మనం హైపర్సానిక్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, ఫైన్. కానీ ఇవాళ మన మీదికి వస్తున్న హైపర్సానిక్ మిజైల్స్ని ఎలా ఆపుతాం? రష్యా వాళ్ళు చెయ్యలేరు, చైనా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్స్ చైనా వాడి మీద వాడారు అనుకోండి, వాడు మనల్ని ఆపలేడండి, దొరికిపోతాడు. మరి మనం ఎలా చేయగలం? వాళ్ళ దగ్గర లేని టెక్నాలజీ భారత్ వద్దకు ఎలా వచ్చింది అంటే మనము పరిశోధనలు చేసిన విధానం అండి. అంటే ఆపరేషన్ సింధూర్ మనకు ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్పించింది. చైనా వాడి PL-15 యొక్క డిజిటల్ సిగ్నేచర్ను మనం క్యాప్చర్ చేశాం కదా. సో ఇది ఒక పెద్ద రివల్యూషన్ అండి. భారత్ యొక్క మిలిటరీకి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మనం భావించాం. మన DRDO ల్యాబ్లో ఈ డిసెక్షన్ చేసి వీళ్ళు ఎలాంటి సెన్సార్స్ కాంపోనెంట్స్ వాడారు, దీని యొక్క డిజిటల్ సిగ్నేచర్ను మనం ఎలా క్యాప్చర్ చేయగలిగాము కనిపెట్టాం కదా. సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము అంటే ఈ థర్మల్ సిగ్నేచర్స్ అంటారు చూసారా. అంటే ఒక వస్తువు నుంచి వస్తున్న ఈ థర్మల్ పవర్ దానిని క్యాప్చర్ చేయగలమంట. అంటే ఒక హైపర్సానిక్ మిజైల్ని చైనా వాడు వాడాడు, దాని నుంచి విడుదల అవుతున్న ఈ థర్మల్ సిగ్నేచర్ను మనము ఇక్కడ ఐడెంటిఫై చేయగలం. అలాంటి ఎక్విప్మెంట్ను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తున్నారు, వేరే ఎవరు చేయడం లేదండి. ఇది మన గొప్పతనం. అంటే మనము టెక్నాలజీలో చాలా చాలా అడ్వాన్స్డ్గా వెళుతున్నామని చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాం. సో థర్మల్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఐడెంటిఫై చేయగలం, దీన్నే థర్మల్ సిగ్నేచర్స్ అంటున్నారు. ఇక నెక్స్ట్ లెవెల్లో హై స్పీడ్ ట్రజెక్టరీ అంటారంటే వేగంగా ఒక వస్తువు మీ వైపు వస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి చూసారా, క్లౌడ్స్ అనండి, ఈ మేఘాలలో ఈ డిస్టర్బెన్సెస్, దానిని పసిగట్టగలిగే, ఆ వేగాన్ని పసిగట్టగలిగే టెక్నాలజీ ఇవాళ భారత్లో మనం రెడీ చేస్తున్నాం. సో ఇదంతా వినడానికి ఇక్కడ మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. DRDO వాళ్ళు అలాగే మీకు ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు చాలా చాలా సీరియస్గా ఉన్నారు. నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఇట్లాంటి టెక్నాలజీ వేరే ఎవరి వద్ద ఉండకూడదు, ఇది మన టార్గెట్. ఇప్పుడు మీరు ఒక బాలిస్టిక్ మిజైల్ వాడారు, దీని యొక్క ట్రజెక్టరీని మీరు గమనించవచ్చండి, ఎక్కడికి వెళుతుంది, ఎలా వచ్చి పడుతుంది మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ హైపర్సానిక్ మిజైల్స్, ముఖ్యంగా హైపర్సానిక్ క్రూజ్ మిజైల్స్ అన్నారనుకోండి, చాలా చాలా లో ఆల్టిట్యూడ్లో మీ మీదికి వచ్చి దాడులు చేయగలదు. సో అలాంటప్పుడు ప్రపంచంలో ఎవరి వద్ద లేని ఇట్లాంటి హైపర్సానిక్, దీన్నే దృష్టి అంటున్నారండి. హైపర్సానిక్ మిజైల్స్ మీద దృష్టి పెట్టడం, దృష్టి ఛాలెంజ్ అంటున్నారు. ఎవరికి ఛాలెంజ్? మనమే హైపర్సానిక్ మిజైల్స్ కనిపెట్టి వాటిని వాడుతూ దాన్ని ఆపడం, ఇదే దృష్టి ఛాలెంజ్. ఇవాళ మనము చేస్తున్న మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అందులో ఉండే పరిశోధన పరీక్ష ఇదే దృష్టి. మరి దృష్టి అనేది ఎవరు చెయ్యలేనిది భారత్ చేసి చూపిస్తుందా? నో అమెరికా, రష్యా, చైనా, వన్ అండ్ ఓన్లీ మేరా భారత్ మహాన్ ఈ పని చేస్తే ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి? మీకు హైపర్సానిక్ టెక్నాలజీలో నంబర్ 1 కంట్రీగా మనము నిలబడ్డామనుకోండి, ఇదంతా నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ అటువైపే మన టార్గెట్స్ ఉన్నాయి. దీన్ని మీరు గమనించారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.